డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చేనేత సమస్యల మీద ఏర్పాటు చేసి మీడియా సమావేశానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ చేనేతల్ని పూర్తిగా విస్మయం చేసి చేనేత సంఘాలను సొసైటీలను అన్నీ కూడా నిర్వీర్యం జరుగుతున్నాయి. అలాగే ఆర్కో చైర్మన్ని ప్రకటించి కేవలం జీవోగా పరిమితం చేశారు. అలాగే గత ప్రభుత్వంలో 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాంగ్ కార్పొరేషన్ని పూర్తిగా విస్మయం గురి చేశారు. ప్రస్తుతం ఓన్లీ మంగళగిరి అత్యధికంగా చేనేతలు ఉన్న మంగళగిరిలో పద్మశాలీల కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం దేవాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం అన్నది లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే 24,000 రూపాయలు గతంలో చేనేత కార్మికులకు జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు ఎటువంటి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకి ఇవ్వకపోవడం జరుగుతుంది. అలాగే చేనేత కార్మికులకు ఇచ్చిన 24,000 రూపాయలు కూడా ఇవ్వటం లేదు. ఆ 24,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయి. ఆ చేనేత సంఘాల యొక్క త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలి, లేకుంటే ఎన్నికలైనా నిర్వహించి చేనేత సంఘాలని పునర్వ్యవస్థీకరణ చేయాలని కోరుచున్నాము. అలాగే ఆప్కో చైర్మన్ నామినేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ జీవోకే పరిమితమైంది అంతే తప్ప నామినేటెడ్ చేసి వదిలేశారు తప్ప దాన్ని జీవోకి కూడా ఈవేళ పునరుద్ధరించలేదు. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టినారు. అది కూడా జీవోకే పరిమితమైంది తప్ప దాన్ని ఈనాటికి కూడా అమలు చేయకపోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి.